నిరంతరం మాతో ఉన్నవాడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఆకాశ సింహాసనం భూమిని పాదపీఠమన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. గాలిని గద్దించిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎర్ర సముద్రం రెండు పైకం చీల్చిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అరణ్యాల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన వాడానికి వందనాలు తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా. కుష్ఠరోగులు స్వస్థపరిచిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. కుంటి వాళ్ళు కాళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. గుడ్డి వరకు చూపునిచ్చిన దేవానికి వందనాలయ్యా. మూగవారు సైతం మాట్లాడేట్టు చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మారిన వాడ మార్పు లేని వాడానికి వందనాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి చనిపోయి లాజరు తిరిగి లేపిన వాడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. 12 సంవత్సరాలు బట్టి నాయన రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి దానియేలు నాయన సింహాల వారి నుండి తప్పించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. పేతురు నాయన సంఘమంతా ప్రార్థించగా పేతురు సంఖ్యలు దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అనేక గొప్ప కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నా తండ్రి. పొట్టువాడైన జక్కతో మాట్లాడిన దేవుడు వేసయ్యా. నాయనా నీకు వందనాలు తండ్రి. కానానీలో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన వాడు నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. శారేపతి విధవరాలు తొట్లో పిండి తొట్లో గుడ్లను గుడ్లో ఉండేటట్టు చేసిన దేవానికి వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మా పట్ల కూడా నాయన ఎన్నో గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన మేము ఇలా ప్రార్థిస్తున్నామంటే అది కేవలం నీ కృప నా ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే నాయన మేము ఇలా ప్రార్థించే వాళ్ళం కాదు నా తండ్రి. చందాలు గల వాళ్ళ ఆస్తుమంతులు దినం చూడకు నాయన మృతులైపోయారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన కోడి తన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటుందో నాయన అలా భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా 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 ఈ రోజు నాయన ఆరాధన నడిపిస్తుండగా నా తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ తాకిడిని నాయన అయ్యా మేము అందుకున్నట్టుకు నాయన మేము అనుభవించుటకు నాయన మీరు మాకు సహాయం చేస్తున్న దేవుడు అని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ఒక పాట పాడుకోవచ్చండి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ నేరకు రహదారిగా మారగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిపోని జనులు కృపక్షేమముతో ఎర్ర సముద్రము నీ ఆజ్ఞలేగా రహదారిగా మారగా. దాటిపోని జనుల బహుక్షేమముగా ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియలు చేయుచున్నావని
నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగానా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాదా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం 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 స్తోత్రములైన స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి వాక్యం చెప్పుచున్న నాయన నా తండ్రి సంజమ్మ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా ఆ బిడ్డలో మీరు ఉంటున్నందుకు నీకు వందనాలు తండ్రి ఆ బిడ్డను నాయన వాక్యం చెప్పుచుండగా నాయన ఆ బిడ్డని సులుసాటును మరుగుపరిచి మీ నోటు బురవలి వాడుకోమని అడుగుచున్నాము తండ్రి నాయన అనేక వాక్యాలు విత్తుచుండగా నాయన అయ్యా విత్తబడిన వాక్యం నాయన అయ్యా దున్నబడిన భూమిలో పడి అభివృద్ధి పొందుటకు అనేక ఆత్మ ఫలాలను ఇచ్చుటకు నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా విత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో కూడా అభివృద్ధి పొంది కృపను మీకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అలాగే వినగలే చెవిని గ్రహింప చేసే మనసును నాయన ఈ జుమ్కాల్లో కుటుంబాలకి మా కుటుంబాలకి దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి పాటల ద్వారాగా నాయన ఆరాధన ద్వారాగా నాయన అయ్యా నాయన నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే కీర్తనల భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని ఆయన మా అందరికీ దయచేయమని శివరిగేరి శ్రేయంలో సమాధానం దయచేయండి యూదులకు రక్షణ దయచేయండి సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడనే యేసు పరిశుద్ధ నామాలను బట్టి బ్రతుములాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 చక్కటి ఆరాధన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. వాక్య భాగం చదువుకుందాం. 78వ కీర్తన 26 నుంచి 30 వరకు మన మధ్యన జేబీ బ్రదర్ గారు చదివి వినిపిస్తారండి. డెబ్బై 78వ కీర్తన 26 నుంచి 30 వరకు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరచేసెను, తన బలం చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారి కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యం భాగం చదివి వినిపించిన బ్రదర్ గారికి వందనాలండి. వందనాలు. మరి వాక్యం చెప్పుకుందామండి. వాక్యం చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ఈ రోజు నాయన వాక్యం చెప్పడానికి నాయన రాత్రికాల సమయంలో అనేక మంది సేవకులకు ఫోన్ చేసినప్పుడు ప్రభా అయ్యా మరి సేవకులు మరి స్థారమైన మరి సువార్త చెప్పడంలో ప్రభా అలసి ఉండడం వల్ల ప్రభా ఈ రోజు ఎవరు కూడా నాయన జూములోకి రావడానికి ప్రభా అయ్యా మరి ఎవరికి నాయన దేవా
మీరే మాట్లాడమని అడుగుతున్నా. నాడు మోషే నాయన నేను అత్తివాడును, నోటి మాన్యము లేనివాడును, నేను ఎలా వివరించగలనని అడిగినప్పుడు ప్రభా అయ్యా నేను నిలబడు నీ మాట్లాడతానన్నావు తండ్రి. నాడు మోషేతో మాట్లాడినట్టుగా ఈ రోజు నాతో కూడా మాట్లాడి ప్రభా మంచి వాక్యాలు అయ్యా నా నోటికి అందించమని ప్రభా అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చే వారముగా నీ మహిమలే మరి మేము చెప్పేవారముగా ప్రభా సహాయం చేయమని నోటికి నాయన బోరగా వాడుకోమని ఈ చిన్ని ప్రార్థన పాపి ప్రార్థన పాదాల చెంత పెడుతూ ప్రభా నీ మరి మా కొరకు త్వరగారని యేసు పరిశుద్ధ నంబతిమాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరికీ వందనాలండి. జూములో ఉన్న వారు అందరికీ వందనాలండి. వందనాలమ్మా. ఈరోజు వాక్యం చెప్పుకుందాం. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, అసలు ఆశీర్వదిస్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయో మనకి ఆశీర్వాదం గురించి చెప్తున్నానండి. మీరు ఈ రోజు మరి మనం ఆశీర్వాదం అంటే దేవుడి దగ్గర ఆశీర్వాదం కావాలంటే ఎవరిస్తారంటే మనం ఎంత మరి ధనం పెట్టి కొనుక్కోవాలన్నా మనకు ఆశీర్వాదం దొరకదండి. ఎవరి దగ్గర అంటే యేసుప్రభు దగ్గర వారి దగ్గర ఉంది. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ధనం పెట్టి ఎంత ప్రయాసపడి కష్టపడి ధనం సంపాదించడం కాదండి. మనం ప్రార్థన చేసి ప్రభా నన్ను ఆశీర్వదించవా అని అడిగితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే మన కుటుంబాలు ఎంతగానో వర్ధిల్లుతాయండి. మరి ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవుడు ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు ఈ రోజు మరి వివరించాలని అనుకుంటున్నానండి. మరి దేవుడు మరి ఆశీర్వాదం గురించి ఎలా మాట్లాడతాడో మరి దేవునికి మహిమండి. ఆశీర్వాదం ఫస్ట్ గా దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే అబ్రహాము గారినండి. అబ్రహాము గారిని ఎందుకు ఆశీర్వదించాడంటే అది కూడా మీకు చూపిస్తానమ్మా. మరి ఆదికాండం 24వ అధ్యాయంలో ఫస్ట్ వచనంలో ఏమని చెప్తుందంటే ఆదికాండం 24:1 అధ్యాయం చదవండి ఎవరన్నా. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. చూడండి అబ్రాహాము గారిని ఫస్ట్ అబ్రాహాము గారు ఎలా ఉన్నాడంటే బహు వృద్ధుడై ఉన్నాడండి, ముసలివాడు. మరి ఆశీర్వాదాలు ముసలి వాళ్ళకే ఇస్తాడా, వయసులో ఉన్న వాళ్ళకే ఇస్తాడా, చంటి పిల్లలకే ఇస్తాడా అనేమి లేదమ్మా. మనం ఎలాగైతే పూర్ణ హృదయంతో మరి దేవుని ఎవరైతే ఆరాధిస్తారో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారికి అందరికీ వృద్ధులు లేదు, ముసలివారని కానీ వయసులో ఉన్న వారిని కానీ చిన్నపిల్లని ఎవరికి లేవు. ఎవరికైతే దేవునికి ఇష్టంగా ఉంటున్నారో ఎవరైతే మరి దేవుని మహిమార్థంగా వాడబడుతున్నారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని చెప్తున్నానన్న. మరి అబ్రాహాము గారు ఎలా ఉన్నారంటే బహు వృద్ధుడండి. అతను మరి ఏమి వృద్ధుడు అంటే మీకు తెలుసు కదండి. మరి ముసలివాడిని మనం ఎక్కడ పెడతామంటే పక్కన పెట్టేస్తామండి. ముసలివాడు నువ్వు ఏ పనికి వస్తావు, ఏ పనికి పనికిరావు కదా, నువ్వు ఎందుకు మరి అన్నింటిలో ముందు ఉంటున్నావు అని ముసలివాడిని మనం తీసుకెళ్లి ఎక్కడో పెట్టేస్తామండి. కానీ దేవుడికి ఎలాంటి వాడిని ఎన్నుకునంటే వృద్ధుడు ముసలివాడండి. అబ్రహాము ముసలి వయసులో ఉన్నప్పుడు అబ్రహాం అంట బహు కాలం గడిచిన వృద్ధుడే ఉన్నాడు. ఆయనకి ఇంకా కాలం లేదండి, ఇంక పని చేసే మరి ఓపిక లేదు. ముసలివాడు అయిపోయినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించాడంటే ఒక్క విషయం కాదమ్మా, అన్ని విషయాలలో కూడా బైబిల్లో చెప్తుందంటే అన్ని విషయాల్లో కూడా అబ్రాహాము గారిని దేవుడు ఆశీర్వదించాడంట. మరి దేవుడు అబ్రాహాము గారిని ఆశీర్వదించినట్లుగా మరి అన్ని నన్ను ఆశీర్వదించడమ్మా ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఒక విషయంలో కదా, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే మనం ఏం పనులు చేయాలండి? మరి ఉత్తినే ఆశీర్వాదాలు పొందేసుకుంటామా? దేవా నాకు ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించడండి. ఎందుకంటే మనలో మరి మన భక్తిని చూస్తాడు, మనం యథార్థం చూస్తాడండి. మనం ఎవరైతే నిలకడగా ఉంటున్నామో, ఎవరైతే మరి దేవుని మాటకి విధేయత చూపిస్తున్నామో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నామో వారిని ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి కానీ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఏముందంటే మరి అపవాది క్రియలు మనలో పనిచేస్తున్నాయండి. లోకానుసారంగా నడుస్తున్నాం, లోకంలో వెంబడిస్తున్నాం. మరి అబ్రహాం గారు అయితే అలా చేయలేదండి. దేవుని మీద దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు మరి సిద్ధపడి ఉన్నాడంటే 25 సంవత్సరాలు. దేవుడు ఒక చిన్న వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తానన్నాడు. ఇస్కరేణి వల్ల సంతానం విస్తరింప చేస్తారన్నప్పుడు అబ్రహాం గారు ఆ మాట పట్టుకుని ప్రతిరోజు దినం ప్రార్థన చేస్తూ ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నాయన, నా వాగ్దానం ఎప్పుడు నెరవేరుతని పట్టుదలతో ప్రార్థన చేశాడు అబ్రహాం గారు. మనమైతే ఈ రోజు ప్రార్థన చేస్తాం, రేపు కార్యం జరగకపోతే నా దేవుడు నా కార్యం చేయట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను వదిలిపెట్టాడని ఎంతగానో దేవుని మీద సనుగుకునే వారంగా ఉంటున్నాం. మరి కార్యం జరగకపోతే దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. కానీ అబ్రహాం గారు అలా విడిచిపెట్టలేదండి. 25 సంవత్సరాలు నిరీక్షించాడు,
నాకు ఇంకా దేవుడు ఇస్తాడు వృద్ధాప్యంలో బిడ్డలు పుట్టడం ఏంటండి దేవునికి మరి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి దేవుడు అన్న మాట నెరవేర్చుకోవాలి కాబట్టి 25 సంవత్సరాలు మరి వయసు అయిపోయింది, ముసలివారు అయిపోయారు. అలాంటి సమయంలో దేవుడు భార్య భర్తలు జ్ఞాపకం చేసుకున్నాడండి. మరి చక్కటి బిడ్డనిచ్చాడు. మరి ఆశీర్వాదం అంటే అలా ఉంటదమ్మా. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదండి. తెలియని రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు అబ్రహాం గారిని ఆశీర్వదించాడంటే దేవుడు, ఎందుకు అబ్రహాం గారికి ఈ దేవుని పొందుకున్నాడంటే చూడండి, ఆదికాండం 22 చూడండి, 12 మొదటి వచనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము దేవుడు చెప్పాడండి. అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవా నీవు లేచి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మనం ఇక్కడ జూమ్ లో ఉన్నాం, నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళంటే మనం ఏమంటామండి, సపోజ్ మనం చెప్పుకుందాం, ఇప్పుడు దేవుడే మన దగ్గరికి వచ్చి నువ్వు అమెరికా వెళ్ళు అన్నాడు అనుకో, అమెరికా మనకి వెళ్ళడం తెలుసా, మనకి అక్కడ మనుషులు తెలుసా, వారి పద్ధతులు తెలుసా, వారి మాట మనకు భాష వచ్చండి, ఏమీ రాదు. రానప్పుడు మనం ఏమడుగుతాం, ఎలాగెళ్ళ ప్రభా, ఎందుకు వెళ్ళ ప్రభా, అక్కడ ఎవరున్నారు, నాకు ఎవరు లేరు కదా అని ఎన్నో మాటలు అడుగుతామండి. కానీ అబ్రహాం గారు అలా అడగలేదండి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు, అంతే. తక్షణం వెళ్ళిపోయాడు. మరి అక్కడికి ఎందుకు, ఏం చేయాలి, ఏ పని చేయాలి అని అడగలేదండి ఆయన. అలాగే మరి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆస్వాదించి చూడండి, నిన్ను గొప్ప ఏంటండి, ఇతర తెలియని చోటకు వెళ్ళి నిన్ను ఆస్వాదిస్తానంటే మనం ఒప్పుకుంటామమ్మా? ఒప్పుకోమండి. ఎందుకంటే దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటని మనం ఆ దేవుడిని ప్రశ్నించేవారుగా ఉంటామని. కానీ మరి అబ్రహాం గారు అలా ప్రశ్నించలేదు. అందుకే అబ్రహాం గారిని దీవించాడండి. అప్పుడు మనం దేవుడు పిలిచి నువ్వు సువార్తకెళ్ళు, నువ్వు వాళ్ళ ప్రార్థన చేయి వారి కోసం అంటే మనం వెళ్ళాం. నీ దేవుడి మాట అసలు లెక్క చేయమండి మనం అయితే. కానీ అబ్రహాం గారు అలా చేయలేదండి. నేను ఈ చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు. దేవుని మాట విధేయత చూపించాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడండి. మనం కూడా ఈ రోజు ఆశీర్వాదం కావాలంటే అబ్రహాం వాళ్ళే మాట వినాలండి, దేవుడికి విధేయత చూపాలి, దేవుడికి అందు భయభక్తులు కలిగి ఉండాలండి. అలాగే మరి ఆదికాండం 22 అధ్యాయం 1 నుంచి 1వ వచనం కూడా చదవండి అమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. 22:1 కదమ్మా? చదవండి, అదేనండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు చాలండి. చూడండి, అబ్రహాం గారికి దేవుడు మళ్ళీ కనిపించి ఏం చెప్తున్నాడండి, పరిశోధించానండి. అబ్రహాం గారిని దేవుడు ఏం చేశాడు, పరిశోధించాను, అసలు పరీక్ష పెట్టండి. ఈయన పరీక్షలో నెగ్గుతాడా నెగ్గడా, ఏంటి అబ్రహాం గారి మరి ఏంటి పరిస్థితి అని దేవుడు ఏం చేశాడు, అబ్రహాం గారికి ఒక పరీక్ష పెట్టండి. అబ్రహాం గారికి మరి దేవుడు సంతానం ఇచ్చాడు కదమ్మా, మరి లేక ఒక కుమారుని ఇచ్చాడు, ఇసాకు, వాగ్దాన పుత్రుడు. అతను ఎవరంటే వాగ్దాన పుత్రుడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇచ్చిన వాగ్దానం 25 సంవత్సరాలకు నెరవేరింది కాబట్టి ఆయన వాగ్దాన పుత్రుడు అని ఇసాక్ గారికి పేరండి. మరి 25 సంవత్సరాలు బిడ్డ కోసం చూసి ఒక బిడ్డని ఇస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏం పిలిచి అబ్రహాం గారిని ఏమంటున్నాడు, నీ ఒక్కగానొక్క కొడుకై ఉన్న ప్రేమించుతున్నా. మరి లేక పుట్టిన బిడ్డ ఎంత ప్రేమ తల్లిదండ్రులు చెప్పండి. అలా ప్రేమించుచున్న నీ కొడుకుని నాకు బలిమ్మన్నాడండి. బలిమ్మన్నప్పుడు మరి అబ్రహాం గారు ఎన్ని తిరిగారమ్మా? లేదు. ఇదేంటి ప్రభా, నాకు 25 సంవత్సరాలకు ఇచ్చావు కదా, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎంతగానో ఈ బిడ్డ మీద ఆశలు పెట్టుకున్నాను, ఈ బిడ్డే నా సర్వస్వరం అనుకుంటున్నాను, నా తర్వాత ఈ బిడ్డే మరి అనుకుంటున్నాను, నువ్వేంటి నాయన ఈ మరి మళ్ళీ నా బిడ్డని బలిమ్మంటున్నావు ఏంటని దేవుని మీద అడిగాడమ్మా. సడుక్కున్నాడా, ఇసుక్కున్నాడా, దేవుని మీద నిందలేశాడా? లేదండి. దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, మళ్ళీ దేవుడే అడుగుతున్నాడు. ఏదైనా సరే దేవుడే చూసుకుంటాడని ఆ బిడ్డ అడిగాడు. నాన్న మరి మనం ఇద్దరం వెళ్తున్నాము, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది వహించడానికి అన్నప్పుడు దేవుడే యెహోవా ఈరే అన్నాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడండి. మరి బలిమ్మంటే మనం ఏదైనా ఇమ్మంటే ఇస్తామా? మన అవసరత కోసం దేవుని ఆశీర్వాదం ఇమ్మని ఆశీర్వాద వినాయన ప్రార్థన చేసుకుంటున్నాం తప్ప మరి దేవుడి ఆశీర్వాదం ఎలా ఉత్తినే పొందేసుకుంటామండి? దేవునికి మాట వినకుండా, విధేయత చూపకుండా, దేవుని యందు భయభక్తి లేకుండా మనకు ఆశీర్వాదం ఎలా వస్తాయి? అబ్రహాం గారు దేవుని చెప్పిన మాట విన్నాడు కాబట్టి మరి మాట్లాడకుండా, ఏంటి ప్రభా నాకు మరి నన్ను చూపించి దేశానికి వెళ్ళమంటున్నావు, నాకు ఒక్కగానొక్క కొడుకునిచ్చి మళ్ళీ బలిమ్మంటున్నావు ఏంటి ప్రభా అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించాడండి. అంతేగాని ఆ అబ్రాహాముని ఆశీర్వదించడానికి కూడా కారణం ఏంటంటే
ఇదేనండి. అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా చేశాడండి. సారమ్మ గారికి చెప్తే మరి బిడ్డను బలి ఇవ్వడానికి ఒప్పుకోదామని భార్యకు చెప్పకుండా రహస్యంగా ఆయన మరి బిడ్డను తీసుకుని మరి మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ దహన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. మరి ఈ రోజులో మనం అలా ఉన్నామమ్మ. దేవుని మాట, ఎందుకంటే దేవుని మనకు బలి ఇవ్వక్కర్లేదు, బలి ఇమ్మని కోరట్లేదు. మరి నీ సమయాన్ని ఇమ్మంటున్నాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక రోజు జూములోకి రావడానికి శరీర బలహీనతను బట్టి, మనకున్నటువంటి ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి, మరి ఎన్నో మరి ఇతర కార్యాలకు మొక్కు చూపుతున్నాము. కానీ దేవుని విషయంలో మనం ఏమిటి కూడా ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకుందామండి, పరీక్షించుకుందాం. ఎవరో చెప్పడం కాదమ్మా, మనకున్న పనులు బట్టి, మనకున్న ఇరుకులు బట్టి మనం దేవుని ఎంతగా కొనియాడుతున్నాం. మరి ఆశీర్వాదం రావాలంటే ఉత్తనే వచ్చేద్దండి, ఆశీర్వాదం రాదండి. దేవుని మాటకు మనం వినాలి, దేవుని చెప్పినట్లు నడవాలి. మరి ప్రతి దినము జూములోకి రమ్మని ఎంతో మందిని ప్రేరేపణ చేస్తుంటే కొద్ది మంది మాత్రమే వస్తున్నారు తప్ప అనేక మంది బిడ్డలు మరి నిద్రమత్తుల వల్ల లోకంలో కలిసిపోతున్నారు. అట్టివారుగా మనం ఉండొద్దండి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, జీవము గల దేవుడు నమ్ముకున్నామండి. మన దేవుడు ఆసామాసి కాదు, జీవమున్న దేవుడు. అటు దేవుడు నమ్ముకున్నాము కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే ఘనత తేవాలి, మహిమ తేవాలి. మరి దేవుని బాధ పెట్టే వారంగా ఉండకూడదండి, దేవుని అసహించుకునే వారంగా మనం ఉండకూడదు. మన బట్టి ఇతరులు ఏం చేయాలంటే మెప్పు పొందాలి. అమ్మో ఈమె దేవుడు నమ్ముకున్న బిడ్డ, ఈమెనేం అనకూడదు, ఈమె జగోలికి పోకూడదని ఎంతగానో మనం ఆయన భయభక్తులు కలిగి ఉండాలండి. అలాగే ఇంకొక వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆయన ఎవరంటే యోబు గారండి. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు 42:12 అండి. యెహోవా యోబును మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికంగా ఆస్వాదించెను. ఇదండి, దేవుడు యెహోవా ఏం చేశాడు? యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా ఆస్వాదించాడంటండి. దేవుడు యోబు గారిని కూడా ఆస్వాదించాడు. ఫస్ట్ యోబు గారికి మరి ఎన్నైతే ఉన్నాయో అన్నిటికంటే మరి ఎక్కువగా, మరి 2 అంతలు ఎక్కువగా ఆస్వాదించాడు. ఎందుకు యోబు గారిని ఆస్వాదించాడంటే, యోబు గారు ఎలాంటి వాడు? మరి యోబు 1:1 చూడండి. యోబు 1:1. యోబు దేశమందు యోబు తన ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చాలు. యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు అన్నాడంటే, ఇతను కూడా ఎవరండి? మనుషుడు, మనలాంటి మనుషుడే. అలాంటి మనుషుడు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, ఇతడు ఎవరంటే దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడండి. అందుకే దేవుడు ఇతని యథార్థం చూశాడు, న్యాయాన్ని చూశాడు, ఇతనిలో ఉన్న భయభక్తులను చూసి దేవుడు మరి యోబుని ఆశీర్వదించాడు. యోబుని ఎప్పుడు ఆశీర్వదించాడండి? ఆయనకున్నవన్నీ పోగొట్టుకున్నప్పుడు మరి సాతాను ఆయన ఎంతగా నలగొట్టేసిందో, ఆయన్ని మరి ఎన్నో బాధలు పెట్టేసిందండి. మరి తనకున్న అన్ని తీసేసుకుంది. అయినప్పుడు కూడా దేవుని మాట ఎక్కడ కూడా దేవుని దూషించలేదమ్మా. మరి భార్య వచ్చి మరి ఎందుకు దేవుడు దేవుడు అంటున్నావు? దేవుడు నీకేం చేశాడు? నీకున్న బిడ్డలు పోయారు, నీకున్న ఆస్తి పోయింది, నీకున్న స్నేహితులు పోయారు, నీకున్న పలుకుబడి పోయింది, నీకు ఒంటికి అంత గాయం పెట్టాడు దేవుడు. దేవుడిని ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు? దేవుడిని దూషించి మరణం కమ్మని భార్య చెప్పినప్పుడు దేవుడిని ఒక్క మాట కూడా అనలేదండి. ఎందుకంటే ఆయనలో ఏముందంటే యథార్థత ఉంది, ఆయనలో ఏముందంటే న్యాయత్వం ఉందండి, ఆయనలో ఏముందంటే భయభక్తులు దేవుని యందు. ఇవి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడండి యోబు గారు. మరి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని ఎలా ఉంటున్నాము? న్యాయంగా మరి ఉంటున్నామా? దేవుని దూషించకుండా ఉంటున్నామా? దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ సాధన ఎందుకు పెట్టాడు, దేవుడు నిలదీసే వారంగా ఉంటున్నామా? మరి దేవుడు శోధన పెట్టాడు, దేవుడే శోధనని మనం తొలగిస్తాడని యథార్థంగా ఉండాలండి. యోబులాగా యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, యోబులాగా మరి న్యాయంగా ఉండాలండి. మరి ఆయన చెడుతనం విసర్జించాడంటండి. చెడు లేదు ఆయనలో, అంతా మంచి. మనలో ఏముందండి? చెడు అండి. దేవుని మాట వింటున్నాము, దేవుని ప్రవక్తన ఇస్తున్నాం, దేవుని భయభక్తి కలిగి ఉంటున్నట్టు నటిస్తున్నాము లోకానికి తప్ప మనలో భయం లేదంటే మంచి లేదు. దేవుడు మంచి కోరుకుంటున్నాడు. నువ్వు మంచిగా ఉండి ఇతరులను మంచిలోకి తీసుకురమ్మని అడుగుతున్నప్పుడు మనలో ఏమన్నాయంటే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, మరి లోకం అనే పాపం మనలో ఇంకా అంటుకునే ఉందండి. దేవుడు బాధపడుతున్నాడు. మరి ఎందుకంటే తల్లి గర్భం నుండి రూపింపక మునిపని పాపస్థితి నెరిగిన దేవుడండి. మన పాపాలు ఏంటి ఆయనకి తెలుసు. ఆ పాపం నుండి మనం విడిపించడానికి మరి యేసుప్రభువు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారని. మరి యోబులాగా మనం యథార్థంగా ఉంటే, యోబులాగా మనం మరి న్యాయంగా ఉంటే, మరి యోబులాగా చెడుతనం విసర్జించి ఉంటే మనల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడమ్మా.
యోబుని ఆస్వాదించలేదా? అబ్రాహాం గారిని ఆస్వాదించలేదా? మరి అనేక మంది బిడ్డలను ఆస్వాదించలేదు, మనల్ని కూడా ఆస్వాదిస్తాడు. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి. అంతేగాని మనం ఆసామస్యగా ఏదో ప్రార్థనకు వస్తున్నాము, ఏదో వాక్యం వింటున్నాము, ఏదో మరి నామకార్థమైన క్రైస్తవులాగా ఉంటున్నాం అనుకోకూడదండి. దేవుడి ఆశీర్వాదం కావాలండి మనకి. మనం దేవుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన ఆశీర్వాదం మనకు కావాలండి. ఆయన ఆస్వాదిస్తే మరి మనకి ఏది కొదువు ఉండదండి. ఆయన ఆశీర్వాదం కోసం మనం పట్టుదల ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. అలాగేనండి మరి ఎవరు దేవుడు ఆశీర్వదించారంటే జక్కయ్య గారు దేవుడు ఆశీర్వదించాడు. జక్కయ్య పరిస్థితి ఏంటంటే మరి ఆయన ఎంతో చెడు మార్గంలో నడిచేవాడు. మరి అర్థమైన మరి వడ్డీలు వసూలు చేసేవాడండి. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ మరి అసలు అలాగా ఉండేది. వడ్డీలు కట్టుకుంటూ మరి అధిక వడ్డీ వేసుకుంటూ మరి ఆయనకి న్యాయం లేదు, అంత వ్యర్థమే. ఆయన ఏం చేసేవాడు అంటే ఎదురుల వారిని గుంజి వసూలు చేసేవాడు. అలాంటి మరి జక్కయ్య ఏం చేశాడు? ఈ రోజు మరి దేవుడు ఆశీర్వదించాడండి. ఎందుకు ఆశీర్వదించేవాడు జక్కయ్యనంటే మరి ఆయనకు ఉన్నటువంటి పశ్చాత్తాపం వచ్చిందండి. అయ్యో, నేను ఎవరి దగ్గర అయితే పేదల దగ్గర ఎంత సొమ్ములు చేశాను అంత సొమ్ము ఇచ్చేస్తానని మారు మనసు వచ్చిందండి జక్కయ్యకి. అందుకే మరి జక్కయ్య తనకున్నదంటే అన్నిటిని విడిచిపెట్టేశాడు. యేసుప్రభుని వెంబడించాడండి జక్కయ్య. అయ్యి తన ఇంటికి మరి నా ప్రభు నా ఇంటికి రమ్మని పిలిచినప్పుడు యేసుప్రభు ఒకటే అన్నారు, మరి నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పండి. అక్కడికక్కడే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న జక్కయ్య. ఎందుకంటే ఆయనకున్నటువంటి మరి తనకున్న చెడు వ్యసనాన్ని విడిచిపెట్టేశాడు. తన అన్యాయంగా ఎవరి దగ్గర అయితే వసూలు చేశాడో ఆ అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి మరి తన ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చాడండి. అలాంటి జక్కని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే జక్కలో మారు మనసు వచ్చింది కాబట్టి. ఈ రోజు మారు మనసు మనకుందా? మరి మారు మనసుతో మనం జీవిస్తున్నామా? న్యాయంగా ఉంటున్నామా? యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? ఎవరైనా ఒక మాట అంటే మనం సహించే వారంగా ఉంటున్నామా? ఒక మాట అంటే 4 మాటలు అనేవారంగా మనం ఉంటున్నామేమో ఈ రోజు. మరి ఎందుకైతే మరి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామో ఒకసారి మనం ఆలోచించుకుందాం. మరి ఆశీర్వాదాలు కావాలంటే ఎలాగొస్తాయో ఒకసారి చూడండి. మరి దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలగ దావీదు గారు. ఈ దావీదు పరిస్థితి చూసినప్పుడు ఎంతో దీనమైన స్థితి అండి. గొర్రెలు కాచుకునేవాడు, కంపు జీవితం. మరి తన జీవితాన్ని దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించాడు ఒకసారి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. దేవుని రాత్రింబగలు ప్రార్థనలో ఉన్నాడు. 7 మార్లు స్తుతులు చేసి 3 మార్లు ప్రార్థన చేసే దావీదు గారిని దేవుడు ఆశీర్వదించాడండి. మరి ఎక్కడ గొర్రెలు కాచుకునే వాడికి చదువు ఉండదండి. ఎందుకంటే చిన్ననాటి నుండి ఆయన ఏ స్థితిలో బయట అంటే గొర్రెల కాపరిగానే ఉన్నాడండి. గొర్రెలు కాచుకునేవాడు, మరి చదువు లేదు, ఆయనకి విద్య లేదు, మరి ఏమీ లేని మరి దావీదు గారిని దేవుడు ఏం చేశాడమ్మా? మహారాజుగా చేశాడు. రాజుగారి కంటే జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, మరి అన్ని విషయాలు చురుకుదనం ఉండాలండి. గొర్రెలు కాచుకున్న వాడికి ఏ చురుకుదనం ఉంటుంది చెప్పండి? నలుగురితో స్నేహం చేయలేడు, నలుగురు దగ్గరికి వెళ్ళి మరి ఎటువంటి మరి అలవాట్లు నేర్చుకోలేదు, ఏమి విద్య లేదు ఆయన దగ్గరికి. అసలు విద్య లేని వాడి దగ్గర దావీదుని మరి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటాయండి. ఈ రోజు నువ్వు నేను ఎందుకు పనికిరాని వారు మనుషులు కనబడవచ్చు. ఈమె వందు మనకి ఏమి ఉపయోగం లేదనుకోవచ్చు, ఈమె యందు మనకి ఏమి కలిసి రావట్లేదని చాలా మంది మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు గారు అనుకోవచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశీర్వదిస్తే మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. అట్టి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవాలండి. అలాగే మరి ఇంకోటి కూడా చూసుకుందామండి. దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటది? దేవుడు ఆశీర్వదిస్తే మనం ఏమేమి పొందుకోవాలో అని కూడా వివరంగా చెప్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం దేవుని యందు యథార్థంగా ఉండాలండి. మెయిన్ ఏంటంటే యథార్థత. మనలో యథార్థత లేదండి. దేవుడు అదే అడుగుతున్నాడు. అమ్మ మరి దేవుడు చూస్తున్నాడు మనం ఏం కోల్పోతున్నాం, ఎలా ఉంటున్నాము, దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? అలాగే ఇంకోటి చూడండి, యోసేపు గారండి. యోసేపు గారు కూడా మరి దేవుని యందు మరి ఎంత నమ్మకంగా ఉన్నాడండి. దేవుడు అప్పగించిన పని మరి పాపము చేయాలని ఆలోచన మరి ఒక స్త్రీ ద్వారా వచ్చినప్పటికీ మరి ఆయన పాపంలో పడిపోలేదండి. ఆ పాపంని దూరంగా పారిపోయాడు. మరి భార్య ఏం చేసిందండి? సంహరించాలని ఇతనండి ఎన్నో నిందలు మోపిందండి. ఆమెను యోసేపు గారిని లొంగ తీసుకోవాలని చూసినప్పుడు కూడా మరి యోసేపు గారు పాపంలో పడిపోలేదు. దేవుని యందు నమ్మకంగా ఉన్నాడండి. మరి దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపు గారిని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం దేవుని యందు నమ్మకంగా ఉండాలి. సో మరి నా యథార్థత కలిగి ఉండాలండి. అలాగే ఇంకోటి కూడా చూద్దామండి. ఆదికాండము 27:4 చూడమ్మా. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారులకు యోసేపుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. చాలమ్మా చాలు. చూడండి, ఇతను ఎవరంటే అబ్రాహాం గారు కుమారుడు ఇస్సాక్ అండి. ఇస్సాకు గారు ఆయన కూడా ఏమైందంటే
వృద్ధుడే, ఇతను కూడా ముసలివాడు అయిపోయిందంట, కన్ను కనిపించట్లేదు, మంద దృష్టి వచ్చేసిందంట. అప్పుడు తనకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు యాషావు యాకోబునని ఇద్దరు కుమారుని పిలిచి, ఇదిగో నేను చావక ముందు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మరి చావక ముందు మరి నువ్వు ఒక మంచి ఆహారం నా కొరకు సిద్ధపడి తీసుకురా. యాషావు గారు చెప్తున్నారండి, మంచి ఆహారం నా కొరకు తీసుకురా, అది తిని నిన్ను ఆస్వాదిస్తానని ఇషాక్ గారు చెప్పాడు. అంటే దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, మనుషుల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తున్నానండి. నేను చావక ముందు నీ తినేసి నేను ఆస్వాదిస్తాను, రుచికరమైన ఆహారం తీసుకురమ్మని చెప్పినప్పుడు ఈ ఇషాక్ గారు యాషావుకు చెప్తున్నప్పుడు ఈ మాట భార్య అని రెబకా గారు అన్నారండి. రెబకా గారు ఏం చేసిందంటే గబగబా తన చిన్న కుమారుడు యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, మీ తండ్రి మరి ఇలాగా నేను ఆస్వాదిస్తాడంట, ఆశీర్వాదాలు అన్నకు రాకూడదు, నీకే రావాలని ఏం చేసిందంటే తన చిన్న కుమారుని సిద్ధం చేసి మరి ఆ గబగబా మరి మంచి ఆయనకి ఇష్టమైన మాంసాహారం వండి పెట్టండి. మరి యాసావు బదులు యాకోబు గారు వెళ్ళారండి తండ్రి దగ్గరికి. తండ్రి చూస్తే యాషాబుకేమో ఒళ్ళంతా రోమాలతో ఉంటాయంటండి. అప్పుడు రోమాలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న అన్నప్పుడు ఆయన గుర్తుపెట్టాడండి, కళ్ళు లేకపోయినా గుర్తుపెట్టాడు. నీ స్వరము చూస్తే మరి యాకోబులాగా ఉంది, మరి ఏంటి ప్రభా అని అడిగితే అప్పుడు లేదు, నేను యాషావుని నీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆమె ఏం చేసిన చర్మం, ఆయనకి రోమాలు ఉంటాయండి, ఆ రోమాలకు తనకి మరి మేక చర్మం కప్పేసిందండి. ఆ చూస్తే తడిమి ఇలా చూసినప్పుడు రోమాలు కనిపించినాయి. నా పెద్ద కుమారుడే వచ్చాడు అనుకుని మరి ఏం చేశాడు ఇసాక్ గారు మరి తనకు ఉన్నటువంటి ఆ తినేసి ఏం చేశాడు, ఆశీర్వాదాలన్నీ యాకోబు గారికి ఇచ్చేశారండి. ఆశీర్వాదాలు ఎవరికి రావాలి, యాషావుకు రావాలి. కానీ మోసం చేసింది ఎవరండి, భార్య మోసం చేసి తన చిన్న కుమారుడికి, పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడికి ఇచ్చేసిందండి. ఇచ్చేసినప్పుడు దేవుడు మళ్ళీ యాషావు గారు వచ్చి నాన్న అని పిలిచినప్పుడు, అయ్యో ఇప్పుడే నీ తమ్ముడికి ఇచ్చేసానని ఎంత బాధపడినప్పుడు మరి ఆశీర్వాదం పొందుకుని ఏమన్నా మరి యాకోబు గారు బాధపడ్డారండి? లేదండి. ఏమన్నా సుఖపడ్డా? లేదండి, సుఖపడలేదు. ఆయన మరి తన మామ దగ్గరికి పోయి మరి 7 సంవత్సరములు 14 సంవత్సరములు మరి కొలువు చేశాడండి, ఎట్టి చాకరీ చేశాడు. మరి అది దేవుని ఆశీర్వాదం కాదండి, ఎవరంటే మనుషులు ఇచ్చే ఆశీర్వాదం అలా ఉంటదండి. ఆశీర్వాదం పొందుకున్న యాకోబు గారు ఏం చేశారంటే మరి బానిసత్వంలోకి వెళ్ళిపోయాడండి. మరి ఆశీర్వాదం తీసుకున్నాడు కదా, మరి అభివృద్ధి పొందాలి కదా, అలా అభివృద్ధి పొందలేదండి. ఎందుకంటే అది న్యాయంగా తీసుకోలేదు ఆశీర్వాదం, అన్యాయంగా తీసుకున్నాడు. అన్యాయం చేసి అక్కడ ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే న్యాయంగా ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని దగ్గర అడుగుదామండి, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువా నాకు ఆశీర్వాదం ఇయ్యి, నేను ఆశీర్వాదం ఇస్తే నేను మరి ఇలా ఉంటాను, నీ ఆశీర్వాదం నాకు కావాలని దేవుని దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోవాలండి. అంతేగాని ఆసామాసిగా వెళ్ళిపోయి ఆ మోసకరమైన ఆశీర్వాదాలు మనకొద్దండి. మోసం చేసినవి మోసంతోనే గతించిపోతాయి. న్యాయంగా ఆశీర్వాదం పొందుకోవాలంటే మన దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు ఎంతగానో ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయని తెలుసుకోవడం మనం అడగలేకపోతున్నామండి. ఎలాగంటే మనలో నిజాయితీ లేదు, మనలో మరి యథార్థత లేదండి, మనలో భక్తి లేదు. మెయిన్ ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు లేవండి. మనకి భయభక్తి లేవు కాబట్టి మన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. అట్టి ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇవ్వడానికి ఎంతగానో మరి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు ఆశీర్వాదం పొందుకుంటారు, అయ్యో నా బిడ్డలు ఆశీర్వాదించాలి నా బిడ్డలని చూస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మరి ఆలోచన. ఆదికాండము 28:14 చూడమ్మా. 28:14. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. చాలమ్మా చాలు. చూడండి యాకోబు గారితో చెప్తున్నాడు ఇన్ని మాటలు. మరియు నీ సంతానం భూమి యొక్క రెక్కకు మించినవి, నీవంట తూర్పు తట్టుకు, పడమటి తట్టుకు, ఉత్తరపు తట్టుకు వ్యాపించదు. మనం దేవుడు ఆశీర్వదిస్తే అక్కడ నలుదిశలు కూడా మనం మరి దేవునందు మనకి తెలుస్తదండి. నలుదిశలు భూమి, తూర్పు, పడమట అన్ని దేశాలు కూడా నువ్వు వ్యాపించేటట్టు చేస్తాడంటండి. నిన్ను ఆస్వాదిస్తానని చెప్తున్నాడండి. నువ్వు ఎలాగా అంటే నీ సంతానమును, నీ వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానము మూలంగా నేను ఆస్వాదించాడు. మనం ఆస్వాదిస్తే ఎలా ఉంటే మన సంతానాన్ని ఆస్వాదిస్తాడంట. మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశంను ఆస్వాదిస్తాడంట. మనం ఆస్వాదిస్తే చాలు మనకు ఉన్నటువంటి వెనకాలన్న బంధువులు, స్నేహితులు, మన బిడ్డలు అందరూ కూడా నీ సంతానమును
ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి దేవుడు. మరి దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? బహుగా ప్రార్థన చేయాలి. మరి దేవుళ్ళు గడపాలండి. మన ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు లోకంలో తిరిగిపోవడం కాదు, మరి లోక మనుషులతో కలిసిపోవడం కాదండి, మనం యుద్ధమైన మాటలు మాట్లాడుకోవడం కాదు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు కాదండి. మన దేవుని దగ్గర మరి ఎంతగానో ప్రార్థన చేసి ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయండి. ఆశీర్వాదం వచ్చిందంటే మనం ఎప్పుడు కూడా మనం నిత్యము వర్ధిల్లుతాము తప్ప మనకి ఎటువంటి మరి అనాలోచనలు కానీ, ఎటువంటి మరి బలహీనతలు కానీ, ఎటువంటి మరి మనస్పర్ధలు కానీ ఏమో ఉండవండి. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలండి. మరి దేవుడు అబ్రాహాం గారిని ఆశీర్వదించాడంటే ఆయనకున్నటువంటి మరి తనకున్నటువంటి మాట విధేయత లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మాటను విసర్జించలేదు, మాటకు తూలిపోలేదండి. అట్టిగా మరి ఉన్నాడు కాబట్టి అబ్రాహాం గారిని ఆశీర్వదించాడు. యోబు గారిని ఆశీర్వదించాడంటే యోబులు యథార్థతను చూసి ఆశీర్వదించాడండి. మరి దావీదు గారిని కూడా ఆశీర్వదించాడంటే దేవుడు మరి ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను చూసి ఆస్వాదించాడు. మరి రాజు అయినప్పటికీ మరి దావీదు గారు ఎంతో రాజు అయినప్పటికీ మరి ఏం చేశాడండి? దేవుణ్ణి మరి కొనియాడాడు. దేవుడిని అక్కడ ఇడిచిపెట్టలేదు. రాజపరిపాలన చేసి చేసి మరి ఇంటికి అలసి వచ్చినప్పుడు కూడా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడండి. 7 మార్లు స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. ఎందుకంటే నా శరీరం బలహీన పడిపోయింది కదా, ఈ రోజంతా నేను పరిచర్య చేసి వచ్చాను కదా, ప్రజల క్షేమం చూసి వచ్చాను కదా. మరి రాజుగారు మరి దజ్జాగా మంచమెక్కి పడుకోలేదండి, దేవుని ఆరాధించాడు, దేవుని స్తుతించాడు, దేవుని ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు గారిని రాజుగా అభిషేకం చేశాడు దేవుడు. మరి అట్టిగా మనం ఉండాలి. ఏదైనా పని చేసుకుంటే ఇంట్లో పని భారం ఎక్కువైపోతే దేవుడిని విడిచిపెట్టేస్తున్నాం, ఆ రోజు ప్రార్థన చేసుకోవడం మానివేస్తున్నాం, శరీర బలహీనతలు పడిపోతున్నాం, మరి మనకు ఉన్నటువంటి కష్టాల్లో నష్టాలు మనం కూరుకుపోతున్నాం తప్ప దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటామండి? చెప్పండి ఒకసారి. ఆశీర్వాదం దేవుడు ఊరికనే ఇవ్వడమ్మా, మనం కష్టపడితేనే. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న మరి బిడ్డలు ఈ రోజుకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, వారు ఎగ్జామ్ రాసిన దేవుడు మరి వాడు పేపర్ రాయకుండా మరి ఎగ్జామ్స్ లో మరి పరీక్షలకి అటెండ్ అవ్వకుండా ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ రాకుండా ఫలితాలు ఎలాగ వస్తాయండి? రావండి. కష్టపడితేనే ఫలితం అండి. మరి వాడు కష్టపడి ఎగ్జామ్ రాస్తేనే రాసిన దానికి అక్కడ మార్కులు వేస్తారండి. మరి ఆ బిడ్డ ఎగ్జామ్ రాయకుండా మరి మార్కులు వచ్చేయాలి, నాకు పాస్ అయిపోవాలంటే ఎలా పాస్ అవుతాడండి? పాస్ అవడు. మనం కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి విద్యార్థుల వల్ల మనం కూడా కష్టపడాలండి. కష్టపడకపోతే ఫలితం లేదమ్మా. దేవుల్లో కూడా కష్టపడాలి. మన ఆశీర్వాదం ఆసామసిగా రాదండి, ఊరికలో ఉంటే రాదు, మౌనంగా ఉంటే రాదండి. మన పట్టుదలతో దేవా నాకు ఆస్వాదించు, యోబుని ఆస్వాదించావు కదా, అబ్రహాముని ఆస్వాదించావు కదా, దావీదుని ఆస్వాదించావు కదా, నన్ను ఆస్వాదించు నాయన. నేను ఇదిగో నా జీవితం ఎలాగుంది, నా వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదు, నేను చేసిన పనులు ఏమి సఫలం అవ్వట్లేదు, నేను మరి విస్తారంగా మరి ప్రార్థన చేస్తానుగా నన్ను ఉంచు నాయన. నేను ఎందులోకి వెళ్ళినా నాకు దీవెన లేదు, మరి నేను చేస్తున్న పనులు నాకు కలిసి రావట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, నా భర్త నా మారట్లేదు, నా భర్తకు మారు మనసు లేదు, మరి నన్ను ఇలాగ ఆస్వాదించు నాయన అని మనం ఎక్కువగా బహుగా ప్రార్థన చేయాలంటండి. అలా ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడే మనం మరి ఆ భార్య వలె అప్పుడు చూపించిన వాళ్ళే మనము కూడా దేవుని మాట విధేయత చూపించాలి. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా మనం చెయ్యాలండి. మన దేవుడు ఈ పని ఎందుకు చెప్పాడు, ఈ తలంపు నాకు ఎందుకు ఇచ్చాడు, మనకిచ్చిన తలంపులు మనకు కొన్ని తలంపులు ఇస్తాడండి. ఆ తలంపులు మనం పోగొట్టుకోకూడదండి. పోగొట్టుకున్నామంటే మళ్ళీ తిరిగి రావు. దేవుడు మనం వాడబడుతున్నామంటే ప్రార్థన చేసి తలంపించాడా, పాటలు పాడే తలంపించాడా, నీ ఆరాధన చేసి తలంపించాడా, నేను వాక్యం చెప్పడానికి నీకు తలంపించాడా, ఏ తలంపించాడు ఆ తలంపును మనం ఏం చేసుకోవాలంటే వినియోగించుకోవాలి. అంతేగాని మనకి ఇచ్చిన తలంపులను పోగొట్టుకున్నామంటే మనకి ఆశీర్వాదాలు రావండి. ఆ ఇచ్చిన దేవునికి మరి మనం ఎంతగానో కొనియాడబడాలి. మనం మరి ఇచ్చిన తలంపులు మనం పోగొట్టుకున్నామంటే మనకి ఆశీర్వాదాలు రావండి. ఏది ఇచ్చినా నీ చిత్తమునైనా నీవు నన్ను ఇలా వాడబడుతున్నావా, నాకు ఇలాగా మరి ఆశీర్వాదాలు ఉన్నాయా, ఇట్టి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి నాయన, నీలో యథార్థంగా బతకాలా, నీ చెప్పిన మాట వినాలా, నీకు ఇదేదో చూపించాలని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాడంటే ఇంకా అసలు మనుషులకు ఎంత ఆశ్చర్యమోనండి. ఆమె ఏంటి ఈ స్థితిలో ఉండేది కదా, ఆమెకు అసలు తినడానికి భోజనం ఉండేది కాదు, కట్టుకోవడానికి వస్త్రములు ఉండేవి కదా, ఆమె ఏంటి ఈ రోజు ఈ స్థితిలో ఉంది అని ఆశ్చర్యపడి అంత రీతిగా ఆశీర్వదిస్తాడండి. చూడండి, వాహనాలు కొనుక్కోలేని వారికి దేవుడు మరి ఈ రోజు కారులో తిరుగుతున్నారండి. మరి అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవునికి మనం విధేయత చూపించే వారంగా ఉండాలండి. ఆశీర్వదిస్తే చాలండి. దేవుడు ఒక చిన్న ఆశీర్వదిస్తే చాలు మన కుటుంబాలు వర్ధిల్లుతాయమ్మా. మనం ఎంతగానో మరి దేవుళ్ళు
దేవుళ్ళు వెదగబడాలి, వాడబడాలి. దేవుళ్ళు ఇంకా మనం చేసే ప్రార్థనలు తక్కువగా ఉన్నాయేమో, మనం చేసే విజ్ఞాపనలు దేవునికి మరి చేరట్లేదేమో, మనం చేసే మరి ప్రతి ప్రార్థన దేవుని సన్నిధి చేరలేకపోవడానికి మధ్యగా అడ్డుగా ఎక్కడైతే నిలిపడిపోతున్నాయి, మనం ఇంకా గట్టిగా ప్రార్థన చేసే వారంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి. కానీ ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారంగా ఉండదు. యాషావు ఏం చేశాడంటే ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తన నిర్లక్ష్యం వల్ల మరి దేవుడు చెప్పాడు, మరి నీకు ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి కష్టపడాలి. మరి అది యాషావు ఏం చేశాడు, తండ్రి దీవిస్తానన్నప్పుడు, ఆశీర్వదిస్తానన్నప్పుడు నిర్లక్ష్యం చేశాడేమో, మరి ఎందుకు మరి సోమరితనంగా ఉన్నాడేమో. తన జ్యేష్ఠత్వాన్ని కూడా యాషావు ఏం చేశాడు, తన ఓటగూడు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంటండి యాషావు. మనం మరి యాషావులా ఉండొద్దండి, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే వారంగా ఉండొద్దు. దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకునే వారంగా ఉందాము, కానీ ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదండి. ఎందుకంటే మనకున్నటువంటి మరి అన్ని ఆశలు ఉన్నాయి. లోకాశ ఉంది, జీవపుడంబము, నేత్రాశ అన్ని ఉన్నాయి. అన్ని విడిచిపెట్టేయాలి. మన దేవుడు కావాలనుకుంటే మనం కష్టపడాలండి. కష్టపడకుండా ఫలితాలు రావండి. మరి కష్టపడకుండా మన దేవాదేవాన్ని ప్రార్థన చేసినంత మాత్రమే కార్యాలు నెరవేరవండి. విరిగి నలిగిన హృదయం నాకు కావాలన్నాడు. మన హృదయాలు ఎలా ఉంటాయి, విరగాలి. మరి ఇరుకొట్టు మన కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసం శరీరాన్ని సమర్పణ చేశాడండి. మన కోసం మరి ఆయన ఏం చేశాడు, సిలువకు మరి దగ్గర అయ్యాడు. ప్రాణం పోయేంత విధిగా మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని కార్చాడు. మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నామండి, హాయిగా తినేసి 3 పూట్ల తినేసి పడుకుని ఉంటున్నామా? మరి ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి. మన బ్రతుకులు ఎలాగున్నాయి? మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయి అంటే మన దేవుడు ఆశీర్వదించట్లేదంటే దానికి కారణం మనమేనండి. మనలోనే మరి పట్టుదల లేదు. దేవా నేను ఎలా ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే అని దేవుని దగ్గరికి మనం ఇదైతే చూపించి మన దేవుని దగ్గరికి వచ్చి నన్ను ఆస్వాదించు ప్రభా, నువ్వు అబ్రాహాము చెప్పాడండి అర్ధరాత్రి కాల సమయంలో దేవుడితో యాకోబు గారు ఏం చెప్పాడండి, అర్ధరాత్రి కాల సమయంలో మరి దేవునితో గోజాడాడు. ప్రభా నువ్వు ఆస్వాదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినా అన్నాడు పట్టుదలగా. ఆ రాత్రంతా అర్ధరాత్రి కాల సమయంలో రాత్రంతా దేవునితో పెనుగులాడాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి యాకోబుని ఆస్వాదించాడండి. అట్టిగా మనం కూడా ఈ రోజు ఏం చేయాలంటే, దేవుడు నువ్వు ఆస్వాదించేంత వరకు నేను విడిచిపెట్టను, నీ దగ్గరే ఉంటా, నీ పాదాల దగ్గరే ఉంటానని మనం అడిగినప్పుడు దేవుడు మనం తప్పకుండా ఆస్వాదిస్తాడండి. ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఉచితంగా ఇస్తానంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాండి. అక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఇక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి, అక్కడ అంత ధనము ఇస్తే ఆశీర్వాదాలు ఇస్తున్నారంటే పరుగులు పెడుతున్నారు ఈ రోజుల్లోనండి. ఆ పరుగులు వద్దామా? దేవుడు ఏం చెప్తాడు, నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, నీ ఇంట్లో ఉండి ఆశీర్వాదాలు పొందుకోమని అడుగుతుంటే మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామేమో. అట్టి ఆశీర్వాదాలు మరి మనందరికీ దేవుడి అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, యోబు గారికి ఇచ్చిన ఆశీర్వాదం, యాకోబు గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనందరము, దావీదు గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనందరం పొందుకునే వారంగా ఉండాలని అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. వాక్య నిమిత్తం మన మధ్యనున్న చేబి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మా తండ్రి, మా ప్రభువా, మీ కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలైనా, మీ శ్రేష్టమైన మాటలు విన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా మా మనస్సులు, మా జీవితాలు కృమరించుకుని మా తండ్రి మీకు పరిపూర్ణమైనటువంటి విధేయులుగా మా ప్రభా మా విధేయత కలిగినటువంటి వారమై, మనస్సు కలిగినటువంటి వారమై మా తండ్రి మీ సన్నిధిలో ఉంటూ ఉండగా మా ప్రభా మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి వందనాలైనా మా ప్రభా యథార్థత కలిగి జీవించినప్పుడు, మీ అందరి భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా ప్రభా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి మా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ధ్యానించాం తండ్రి. అబ్రహాము జీవితాన్ని చూసాం నాయన, యోబు జీవితాన్ని గమనించాం తండ్రి. మా ప్రభా యోసేపు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని మా ప్రభా మేము పరిశీలించినప్పుడు వీరందరూ మా ప్రభా మీ అందరి భయభక్తులు కలిగి మా ప్రభా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై, మీ ఆశీర్వాదాలు పొందేటంటగా మా ప్రభా ప్రార్థన చేసిన వారమై మా ప్రభా ప్రార్థన చేసి మా ప్రభా మీ కృపలో మా తండ్రి మీ ఆశీర్వాదాలు పొందేటంతగా మా ప్రభా వారి జీవితాలు సమర్పించుకొని మీ కృపలో మా తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రభా మేము గమనిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా తండ్రి మేము కూడా మా తండ్రి మా జీవితంలో మా ప్రభా మీ కృపను పొందుకొని మా తండ్రి యథార్థమైనటువంటి జీవితం కలిగిన వారమై మా తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా, ఘనపరిచేటువంటి వారంగా, మీ యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందేటంతగా మా ప్రభావ విధేయత కలిగిన వారమే మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా మేము జీవించటానికి మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మా ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. మా తండ్రి మా జీవితంలో మా ప్రభా మీ కొరకు
ఇంకా ఏదైనా మా ప్రభు మా జీవితంలో మీ సన్నిధికి రాలేకపోయినటువంటి పరిస్థితులు కనుక ఉంటే మా ప్రభు అలాంటి వాటిని తొలగించుకొని మా తండ్రి మీ సన్నిధిలో మా ప్రభు మేము నిలిచిన వారమై మా తండ్రి యథార్థత కలిగిన వారమై భక్తి కలిగిన వారమై మా ప్రభు మీ కృపలో మా ప్రభు ముందుకు కొనసాగేటువంటి బాధ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. అనేక మంది భక్తుల జీవితాలు మా ప్రభు మా ముందు ఉంచినప్పుడు మా ప్రభు వారి జీవితాలను మా ప్రభు వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు మా ప్రభు తలంచుకొని మా ప్రభు మీ కృపలో మా ప్రభు మీ మీ సన్నిధిలో మా ప్రభు అనుదినము ఫలించేటువంటి బిడ్డలుగా మా ప్రభు మమ్మల్ని ఉంచండి అయినా. మా ప్రభు మిమ్మల్ని అందరూ అంగీకరించారో మా తండ్రి వారందరూ దేవుని పిల్లలు అవటానికి మా ప్రభు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారత్వాన్ని బట్టి వందనాలైనా. మీ కుమారులుగా కుమార్తెలుగా మా ప్రభు మా జీవితాల్లో మిమ్మల్ని కలిగిన వారమై మా ప్రభు జీవించేటువంటి బాధ్యతను అనుగ్రహించండి అయినా. అని నిత్యము మీ సన్నిధిలో మా ప్రభు మా సమయాన్ని గడపటానికి సహాయం చేయండి తండ్రి. మీరు తోడుగా ఉండి నడిపించండి అయినా. మీ జీవ వాక్యంతో మా హృదయాలు నింపండి నైనా. వాక్యరీతిగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. పరిపూర్ణమైనటువంటి మీ ప్రేమలో మేము ఎదిగేటువంటి బాధ్యత మా ప్రభు మా అందరి జీవితాలకు అనుగ్రహించండి అయినా. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ కృపతో నింపండి నాయన. మీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. మీ దీవెనలతో నింపండి నాయన. మా తండ్రి మేము చేసేటువంటి ప్రతి పనిలో సహాయం చేయండి తండ్రి. మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మా ప్రభా ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయురారోగ్యంతో నింపి నడిపించండి ఆయన. ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ఆయన. సమస్త బలహీనతలు మా ప్రభా స్వస్థపరచండి స్వామి. మీ కృపలో మీ సన్నిధిలో ఉండగా మా ప్రభా మీ ఆత్మతో మా ప్రభా మమ్మల్ని నింపి మా ప్రభా మీరు చేపట్టి నడిపించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి నాయన. మా ప్రభా మా జీవితాంతం వరకు మీ సన్నిధి కాంతిని తోడుగా ఉండి నడిపించండి. మా హృదయాలలో మీరు నివసించండి నాయన. మా జీవితాలను మీరు పరిపాలించండి తండ్రి. మీరు చేపట్టి నడిపించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి నాయన. తండ్రి సమస్తము మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.